పిల్లలారా, మరొక పాఠాన్ని మనం ఆలోచించబోతున్నాం. పాంప్లెట్లు ప్రకటించిన విధంగా రెండవ పాఠం, క్రీస్తు ఎప్పుడు వచ్చినా వెళ్ళుటకు నీవు సిద్ధమా? క్రీస్తు ఎప్పుడు వచ్చినా వెళ్ళుటకు నీవు సిద్ధమా? దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన సంగతి మనందరికీ తెలిసినదే. ఆయన ఏ కారణాలను బట్టి ఈ లోకానికి వచ్చాడో ఆ పనులన్నింటినీ ఆయన ముగించుకొని 33.5 సంవత్సరాలలో తండ్రి తనకు అప్పగించిన ప్రతి కార్యాన్ని ముగించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ అందరికీ చెప్పిన సంగతి ఏంటంటే, నేను మరలా వస్తాను. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఆయన ఈ లోకంలో ఉండగానే చెప్పాడు. ఎంతకాలం ఉన్నాడు ఆయన ఈ లోకంలో? 33.5 సంవత్సరాలు. ఆయన ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళే సమయంలో, నేను వెళుతున్నాను, మరలా వస్తాను. ఎందుకు వస్తాను అంటే, నా యొద్ద నుండి మిమ్మలను తీసుకొని పోవడానికి. యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మీరు చూస్తే, ఆయన తన రెండవ రాకడను గూర్చి చెప్పిన మాటలు చూడండి. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మీరు చూస్తే, మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వస్తాను. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మలను తీసుకొని పోతాను అన్నాడండి. తన శిష్యులైన వారికి చెప్తున్న మాటలు ప్రియులారా. మీ హృదయమును కలవరపడనీయకండి. ఎందుకు కలవరం? శిష్యుల్లో ఎందుకు కలవరం అంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం వాళ్ళ అవసరాలన్నీ ఆయనే తీర్చాడండి. ఆకలి వేస్తే భోజనం పెట్టాడు, రోగం వస్తే రోగాన్ని తీశాడు, ఎన్నో రకాలుగా వాళ్ళని ఆదుకున్నాడు. పన్ను కట్టవలసిన సందర్భంలో పేతురు పన్ను కూడా క్రీస్తే కట్టాడు. అంటే వాళ్ళకు సంబంధించిన అవసరాలు యేసుక్రీస్తు వారే తీర్చారు. చాలా అండగా ఉన్నాడు ఆయన. నిజంగా వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారంటే, యేసుక్రీస్తు ఉన్నప్పుడు మాకు పర్వాలేదు, మా ప్రభు ఉండగా మాకు చింత లేదు. ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు నేను వెళ్ళవలసి ఉన్నది అని చెప్తున్నాడు. నేను వెళ్ళాలి ఈ లోకాన్ని విడిచిపెట్టి. మీ హృదయమును కలవరపడనీయకండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నేను నా తండ్రి యొద్దకు వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేకపోతే నేను చెప్పేవాడిని. ఆ నివాసాలలో మీకంటూ ఒక స్థలాన్ని నేను సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి పరలోకంలో మీ కొరకు స్థలాలు సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుకు మిమ్మల్ని తీసుకొని పోతానన్నాడండి. మరలా వస్తాను. తాను ఈ లోకంలో ఉండగానే ఆయన చెప్పిన ఒక అద్భుతమైన మాట, మరలా వస్తాను. తమ్ముడు ప్రకటన గ్రంథంలో 22:12 ఒక వాక్యం చదివాడు. ఆయన ఈ లోకంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత యోహాను గారికి దర్శనంలో కనబడుతున్నాడు. ఆ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకములో నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దర్శనంలో
పరలోక దర్శనంలో ప్రభు కనిపించి యోహాను గారికి చెప్పిన మాటలు అవి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన 22:12. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎందుకు వస్తున్నాడంట ఆయన? జీతం ఇవ్వటానికి. వింటున్నారమ్మా? వినండి. ఏం తీసుకొస్తున్నాడు ఆయన? జీతాలు. జీతాలు ఎవరికి ఇస్తారండి అమ్మ? జీతాలు ఎవరికి ఇస్తారు? పని చేసిన వాళ్ళకి ఇస్తారు. ప్రభుత్వం వాళ్ళు నెల రోజులు పని చేయించుకుంటారు, జీతం ఇస్తారు. అంటే జీతం అనగానే పని చేసిన వారికి దక్కేది, అది అందరికీ కాదు. ఇక్కడ యేసుక్రీస్తు వారు వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను జీతం తీసుకొస్తున్నాను అంటున్నాడండి. ఒకవేళ దేవుని కోసం బ్రతకకపోతే వానికి జీతమే, ప్రతి వానికి అన్నాడు కాబట్టి వానికి కూడా జీతం ఉంది. ఏటా జీతం? నిత్య నరకం. మరి పని చేసిన వానికి వాని వాని క్రియల చొప్పున, అంటే క్రియ అంటే పని, ఆ పనికి జీతం ఏంటంటే పని చేస్తే పరలోకం, నిత్య జీవం. దేవుని పని చేసిన వారికి నిత్య జీవం, దేవుని పని చేయని వారికి నిత్య నరకం. ఇది జీతం. నేను మరలా వస్తాను, మీకు జీతం ఇస్తాను అన్నాడండి. ఈ మాటలు మనం వేదికల మీద చెబుతుంటే చాలామంది మత ఛాందస్సవాదులు, క్రీస్తు విరోధులైన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అసలు యేసుక్రీస్తు రాకడ అనేది జరగదు, రెండవ రాకడ అనేది లేదు. ఎందుకంటే ఆయన నేను త్వరగా వస్తానని చెప్పాడు. చెప్పి ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు దాటుతుంది. 2000 సంవత్సరాలు దాటిపోయింది. మరి 2000 సంవత్సరాలైనా ఇంతవరకు రాలేదంటే నిజంగా ఆయన రాక మీరు నమ్ముతారా? ఆయన రాకను గురించి ఇంకా మీరు నమ్ముతారా? ఆ ప్రకటన గ్రంథంలోనే త్వరగా అన్నాడు. ఇదేనా త్వరగా అంటే? త్వరగా అన్నోడు రావాలి కదా. త్వరగా వస్తానని చెప్పి 2000 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు రాలేదు. 2000 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు రాలేదంటే ఇంకా మీరు ఎలా నమ్ముతారు? నమ్మవలసిన అవసరం లేదు. యేసు రాకడనేది అది పచ్చి అబద్ధం అని చెప్తున్నారు. ఆయన రాడు అని కొంతమంది చెబుతుంటే ఇంకొంతమంది ఏమన్నారు తెలుసా? అసలు ఆయన రాకడ ఎప్పుడు జరిగిపోయింది, రెండవ రాకడ అంటున్నారు. ఇదో విచిత్రం. ఏమన్నారంటే ఆయన రాకడ ఎప్పుడో జరిగిపోయింది, అది మీకే క్లారిటీ లేదు అంటున్నారు. ఏంటి, యేసు రాకడ జరిగిపోయిందా? యేసు రెండవ రాకడ జరిగిపోయిందా అని మనం నిలదీసి అడిగితే మీ బైబిల్లోనే చూసుకోండి, ఉంది ఆయన వచ్చినట్లుగా అంటున్నారు. ఎలా ఎలా ఎప్పుడు వచ్చాడు ఆయన అంటే ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ఈ లోకంలో నుండి వెళ్ళిపోతూ మరలా వస్తానన్నాడుగా, మరి రాలేదా? ఆ దమస్కు మార్గంలో సౌలు వెళుతున్నప్పుడు ఆయనకు కనిపించలేదా ఆ దమస్కు మార్గంలో? మరి అది రాకడ కాదా? అది జరిగిపోయింది. మీరేమో వేదికల మీద నిలబడి యేసు రెండవసారి రాబోతున్నాడు సిద్ధంగా ఉండండి అని మీరు చెబుతున్నారు. నోరు మూసుకోండి, షటప్. అది జరిగిపోయింది అని బైబిల్లో ఉన్నదే చూపిస్తున్నారు. నిజమే, దమస్కు మార్గంలో యేసుక్రీస్తు పౌలుకు కనిపించింది నిజం. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ఆయనకు కనిపించి నీవు నన్ను చూసావు. ఒకసారి అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నీవెవడవని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును. నీవు నన్ను చూసావు కదా, నేను నీకు కనిపించాను కదా, నీవు నన్ను చూసిన సంగతియు నేను నీకు మరలా కనబడబోవు సంగతియు ఆ సంగతులకు పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై నీకు కనబడ్డాను అంటున్నాడు. అంటే దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్న పౌలుకు యేసుక్రీస్తు కనబడ్డాడా? కనబడ్డాడు. మరి అదే రెండవ రాకడ వచ్చాడుగా.
మళ్ళా వస్తాడంటారేంటి? వెళ్ళిపోయేటప్పుడు వస్తానన్నాడు, వచ్చాడు. అది మీకు తెలీదా అని నిలదీసి క్రైస్తవ్యాన్ని అడుగుతుంటే తెల్లమొహం వేసుకొని చూస్తున్నారండి ప్రశ్నలు అడిగే వాళ్ళ వైపు. దేవుని పిల్లలారా, మనం కూడా అనుకోవచ్చు, నిజమే కదా, పౌలు గారికి కనిపించాడు, వచ్చాడు కదా భూమి మీదకి, మరి అదే రెండవ రాకడ అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. యేసుక్రీస్తు మొట్టమొదట అందరి కోసం వచ్చాడు. ఎవరి కోసం? అందరి కోసం. ఏ ఒక్కరి కోసం ఆయన రాలేదు. ప్రపంచములో ఉన్న అందరి కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే దేవదూతలు కూడా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవదూతలు ఏమన్నారు? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానం. అంటే ప్రజలందరి కోసం వచ్చాడు ఆయన. ప్రజలందరి కోసం వచ్చాడు. అది లెక్కలోకి తీసుకోవాలి. మరి అంతకుముందు రాలేదా? భూమి మీదకి యేసుక్రీస్తు వారు అంతకుముందు రాలేదా? మిమ్మల్ని అడుగుతున్నాను. అబ్రహాము గారి దగ్గరికి మెల్కీసెదెకు అనే పాత్రలో వచ్చాడా? నోవాహు కాలములో చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగా వచ్చాడు. పలు సందర్భాలలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు అంతకుముందు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను దేశానికి వెళుతుంటే ఒక బండ వారిని వెంబడించిందట. తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి. ఆ వెంబడించిన బండ ఎవరో కాదు, ఆయన క్రీస్తే. అంటే ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉండగా వాళ్ళను వెంబడించాడట యేసుక్రీస్తు వారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చింది, అది మొదటి రాకడ ఎలా అవుతుంది మనం అనుకోవడానికి? అంతకుముందు ఎన్నోసార్లు వచ్చాడు కదా. దేవుని పిల్లలారా, ఇది లెక్కలోకి తీసుకోవాల్సింది ఏంటంటే ప్రజలందరి కోసం వచ్చిన సందర్భం. ప్రజలందరి కోసం ఒకసారి వచ్చాడు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళండి నాన్న, బయటికి తీసుకెళ్ళండి. ఎవరు నాన్న? తల్లులు ఎవరు లేరా వాళ్ళకి? పిల్లలు పాపం ఎంత గొంతెత్తి చెప్పారో పాపం పిల్లలు. 10 సార్లు చెప్పారు వాక్యానికి ముందే. పాపం వెనకొచ్చారనుకుంటా, ఆ మాట చెప్పినప్పుడు లేరనుకుంటా. ఎవరైనా ఇద్దరు పిల్లలు ఒకళ్ళకి ఉంటే ఒకళ్ళని తీసుకోండి, అప్పు బదులు తీసుకోండి కొద్దిసేపు. ఎవరినైనా ఈ కేటుగాడు ఎవరో ఈయన పంపించండి. పాపం ఇద్దరు ఉన్నట్టుంది. పర్లేదు, కూర్చో తల్లి, మేమే పడతామా బాధ, ఏదేం పర్లేదు. ఏంట్రా ఈయన తీసిపోమంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అరే బుడ్డోడా తీసుకెళ్ళు. ఏంట్రా తీసుకెళ్ళరా బయటికి. అమ్మ ఎవరమ్మా? ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరు? దగ్గర పెట్టుకో తల్లి, పెట్టుకోండి దగ్గర. రైట్, ఏమనుకోకండి, సారీ. ఎందుకంటే పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తే మీ మనసు, నేను అందుకే మీరు కదిలే వాళ్ళని కూడా గమనిస్తాను, నేను ఆవలించే వాళ్ళని కూడా. ఆవలింతలో అంటే మీకు ఇంట్రెస్ట్ లేదనమాట. సాతాను భయంకరంగా ఆవరించాడు. మరి ఏం చేద్దాం? మేమేం చెప్పలేము. మేము ఎప్పుడోసారి వచ్చి చెప్పిపోయేవాళ్ళం. కానీ బాధలు పడేవాళ్ళు పాపం ఎట్లా పడుతున్నారో నాకైతే తెలియదు. అది వాళ్ళ బాధలు, సేవకుల బాధలు సేవకులకు ఉంటాయండి. ఆవలించే వాళ్ళు, సరిగా వినని వాళ్ళు వెనక్కి కూర్చోవాలి, ముందు కూర్చోకూడదు. చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. దేవుని పిల్లలారా గమనించండి, నేను మంచి మాటలు చెబుతున్నాను, ఒక మంచి ప్రశ్నను విడగొడుతున్నాను నేను. మీరు జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు మరలా వచ్చాడు కదా, మళ్ళీ మీరు రెండోసారి వస్తాడంటారు ఏంటి అన్నదానికి నేను చెప్తున్నాను, క్లారిటీ ఇస్తున్నాను. ప్రజలందరి కోసం ఒకసారి వచ్చాడు, రేపు రాబోయేది కూడా ప్రజలందరి కోసం. దాన్ని రెండవసారి అని రాయించాడు దేవుడు. బైబిల్లో ఉంది రేపు వచ్చేది రెండవసారి అని. బైబిల్లో ఉందా లేదా చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే, అంటే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదండి, ఒక్కసారే వచ్చి అర్పింపబడి ఇప్పుడు రెండవసారి ఎందుకు రాబోతున్నాడు చూడండి. తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి
ప్రత్యక్షమగును. అంటే రేపు వచ్చేది ఎన్నోసారి? అది బైబిల్లో ఉంది కాబట్టి ఇక దాన్ని మనం అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు. రేపు వచ్చే రాకడ అది ఎన్నవది? రెండవది. ఒకసారి పాపము చేసిన వారందరి కోసం వచ్చి తన్ను తాను అర్పించుకున్నారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాడంటే, ఎవరైతే తన కొరకు ఎదురు చూస్తున్నారో, తన కొరకు ఎవరైతే కనిపెట్టి ఉన్నారో వారిని రక్షించడానికి, అంటే వాళ్ళని పరలోకానికి తీసుకుపోవటానికి రెండవసారి రాబోతున్నాడని ఉంది అక్కడ. ఎన్నోసారి? రెండవసారి. అంటే రేపు మనందరి కోసం వచ్చే రాకడ ఎన్నవది? రెండవది. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖులను ఏం చేయాలా? మోయించాలి. అందుకే వాక్యం తెలియాలి మీకు బాగా. దేవుని పిల్లలారా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగానే చెప్పారు, నేను మరలా వస్తానని. ఏమండి, ఆయన ఒక్కడే కాదండి, చాలామంది ఆయన రాకడ గురించి చెప్పారండి. చాలామంది చెప్పారు. ఒక సందర్భం చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9 నుండి చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు చూడగలిగితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయన, అంటే పరలోకానికి వెళ్ళిపోయాడట. శిష్యులు చూస్తుండగానే ఆయన పరలోకానికి ఆరోహణుడైపోయాడట. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఒక మేఘము ఆయనను తీసుకొని పోయిందట. ఏమండి, శిష్యులతో కూడా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన అలా ప్రత్యేకింపబడ్డాడు. ఆయన అలా పైకి వెళుతున్నాడు, ఆరోహణుడవుతున్నాడు. అలాగే ఒక మేఘం వచ్చి ఆయనను తీసుకొని వెళ్ళిపోయిందట. ఆయన అలా వెళ్ళిపోతుంటే మేఘం మీద వాళ్ళు, ఈ శిష్యులైన వాళ్ళు ఆశ్చర్యపోయి ఆకాశం వైపే తేరి చూస్తున్నారట. ఇదిగో ఆ సమయంలో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఒక 2 మనుషులు. వారెవరండి? దేవదూతలండి. తెల్లని వస్త్రాలు అప్పటికప్పుడే ధరించుకొని వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. దేవదూతలు ఏమన్నారంటే, ఆ పైకి చూస్తున్న శిష్యుల వైపు చూసి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఇక్కడ చూడండి, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, అదే రీతిగా మరలా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎవరండి మాట చెప్పేది? దేవదూతలు. యేసుక్రీస్తే కాదు, ఆయన రాకడను గూర్చి పరలోకంలో దేవుని సముఖమందు నిలిచే దేవదూతలు కూడా చెప్పారు. శిష్యులారా, ఎలాగైతే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళటం మీరు చూశారో, అదే రీతిగా మరలా ఆయన మీ వద్దకు రాబోతున్నాడు. ఎంత మంచి మాట అండి. ఏ రీతిగా వెళ్ళాడండి? ఒక మేఘము ఆయనను తీసుకొని పోయింది. మళ్ళా ఏ రీతిగా రాబోతున్నాడు? మళ్ళా ఆయనట మేఘారూరుడై వచ్చుచున్నాడట. మేఘాల మీదనే వెళ్ళింది, మేఘం పైనే వచ్చేది. ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా వస్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం, యోహాను గారు చెప్పిన మాటలు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఎంతమంది చెప్పారండి? యేసుక్రీస్తు వారు చెప్పారు, దూతలు చెప్పారు, అలాగే యోహాను గారు కూడా తన గ్రంథములో చెప్పారు. మేఘారూరుడై వచ్చుచున్నాడు అంటే జరగబోయే సంగతిని చూసి ముందుగానే రాశాడు. నిజంగా ప్రకటన గ్రంథంలో వర్తమాన, భూత, భవిష్యత్తు కాలాలకు సంబంధించిన సంగతులు ఉన్నాయి. అంటే జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగవలసినవి. ఎలా వస్తున్నాడట ఆయన? మేఘారూరుడై. ఎలా వెళ్ళాడు? మేఘం పైన. ఒక మేఘం ఆయన తీసుకొని పోయింది. మళ్ళా మేఘాల మీద ఆయన రాబోతున్నాడు. మేఘం పైన ఆయన దిగబోతున్నాడు. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఎప్పుడైనా మేఘాలు చూసారా మీరు? ఎక్కడి నుంచి చూడటం కాదు. ఈ మధ్యనే నేను మొన్న అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు వెళ్ళేటప్పుడు ఒక ఆయన మమ్మల్ని
విమానంలో తీసుకెళ్లాలని నాకు ఫ్లైట్ టికెట్ నాకు ఇంకో సోదరుడికి బుక్ చేశారు. విమానం ఎక్కిన తర్వాత నేను ఎప్పుడు ఎక్కలేదు, మొన్నే ఎక్కాను. నాకు భయమేసింది. చాలామంది అన్నారు కళ్ళు తిరుగుతాయి, అది చాలా ఇబ్బందిగా ఉంటది. ఆ పైకి వెళ్ళేటప్పుడు, విమానం వెళ్ళేటప్పుడు, పైకి లేచేటప్పుడు ఇబ్బంది పడతా ఉంటారు, కళ్ళు తిరుగుతుంటాయని చెప్తే క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఒకాయన అన్నాడు, "కనీసం ఒకసారైనా చూడరాదా పరిస్థితి" అని అన్నాడు. చూద్దాం అనుకున్నాను. అలా ఫ్లైట్ పైకి లేచిందండి. పైకి లేచిన తర్వాత నేను ఆ కిటికీ పక్కనే కూర్చున్నాను. అలా దూరంగా చూస్తుంటే ఆ కిటికీ గుండా తెల్లగా కనబడతా ఉందంతా. నేనన్నాను ప్రక్కనున్న ఆయన్ని, "ఏంటి అది సముద్రమా?" అన్నాను. "సముద్రం కాదండి పాస్టర్ గారు, అది సముద్రం కాదు, మేఘాలండి అవి" అన్నాడు. నేను వీడియో తీసుకున్నానండి. మేఘాలంటే మనకేదో అలా కనపడుతున్నాయి గానీ పైకెళ్తేనండి కొండలు, కొండలుగా, కొండలు, కొండలుగా ఆ మేఘాలకు పైన వెళుతుందండి విమానం. ఆ మేఘాలకు పైన వెళుతుంటే ఎంత అద్భుతం అంటే, కొన్ని కొండలు, పర్వతాలు పేర్చినట్టుగా ఉన్నాయి ఆ మేఘాలు. ఒకసారైనా చూడండి. దేవుడు కలిగించిన సృష్టి. ఎవరైనా ఎక్కారా మీ 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 మధ్య? అదిగో తమ్ముడు ఎక్కాడు. నాన్న అది ఎక్కినప్పుడు ఎంత అద్భుతమైన సన్నివేశాలవి. ఒక్కసారైనా 3000, 4000 అవుతది. అవసరం పోతే పోయాయి. ఒకసారి ఫ్లైట్ మీద ఎళ్ళాలా? ఏంటి నవ్వుకుంటున్నారేంటమ్మా? చూడండి, ఎందుకంటే మరి రేపు మనం మేఘాల మీద ఎళ్ళాలి, మరి తెలుసా మీకు? యేసొచ్చినప్పుడు దేని మీద తీసుకెళ్తాడు? మేఘాల మీద. మరి ముందే చూస్తే పోలా అవి ఎట్లుంటాయో. మేఘం మీద వెళ్ళాడు, మేఘాల మీద రాబోతున్నాడు. మనలను కూడా మేఘాల మీదనే ఆయన తీసుకొని పోబోతున్నాడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము నుండి. 15వ వచనం నుండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను, ఆయన వచ్చేది ఎలా వస్తాడట? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా, ఇక్కడ చూడండి, వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘముల మీద కొనిపోబడుదుము. మేఘారూరుడై వచ్చుచున్నాడు, మేఘాల మీద మనల్ని తీసుకొని పోబోతున్నాడు. దేవుని పిల్లలారా, నిజంగా ఆ రోజు దేవదూతలు చెప్పారు, ఆయన ఎలాగో వెళ్ళటం మీరు చూశారో అలా తిరిగి రావడం కూడా మీరు చూస్తారు. మేఘారూరుడై వచ్చుచున్నాడు అని యోహాను గారు చెప్తే పౌలు గారు అంటున్నాడు, మనలను కూడా ఆయన మేఘముల మీద తీసుకుపోతాడు. నమ్మని వాళ్ళు చాలామంది ఉంటే వాళ్ళ కోసం ఏం రాశాడు చూడండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రక్కనే 5వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు, అంటే యేసు రాకడ కాలం, జాగ్రత్త వినండి, యేసు రాకడ కాలం, ఆ కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో, రాత్రి వేళ దొంగలు ఎలా వస్తారండి? చెప్పి వస్తారా, చెప్పకుండా వస్తారా? చెప్పకుండా వస్తారు. యేసుక్రీస్తు దొంగ కాదండి. దొంగ ఎలాగ వస్తాడంటే చెప్పిరాడు. మనకేమైనా ఫోన్ చేసి రేపు రాత్రి వస్తాను జాగ్రత్త అంటాడేంటి? దొంగ ఎలాగైతే చెప్పకుండా వస్తాడో, యేసుక్రీస్తు రాకడ కూడా అనుకోకుండా జరుగుతుంది. దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. తర్వాత చదవండి. లోకం ఏమనుకుంటుందంట? ఆలస్యం అయిపోయింది కదండి. ఆయన ఏదో చెప్పాడు, జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, భూకంపాలు, కరువులు, ఇదేదో చెప్పాడు. కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి కదా. ఏమండి, యేసు చెప్పినవన్నీ జరిగాయా లేదా? జరిగాయి, జరుగుతున్నాయి. రాజ్యం మీదికి రాజ్యం లేస్తుంది, జనం మీదికి జనము, ఏమండి అక్కడక్కడ కరువులు, భూకంపాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి.
ఆయన రాకడకు సూచనలవి. ఆయన రాకడకు సూచనలు జరుగుతున్నాయి. ఇక ఆయన రావడమే ఆలస్యం. కానీ లోకం ఏమనుకుంటుందట? లోకము నెమ్మదిగా ఉన్నది. చదవండి, పర్లేదు. భయమేమీ లేదని చెప్పుకొనుచు ఉంటారట. అలానే ఇక రాడు, అంతా ప్రశాంతంగా ఉంది, ఆయన చెప్పినట్టుగా ఏమీ లేదు అని అనుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును. యేసు వస్తే ప్రపంచ నాశనం. నమ్మని వారు నాశనానికి వెళ్ళిపోతారు. నిర్లక్ష్యంతో ఉన్నవారు నాశనానికి వెళ్ళిపోతారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన అన్నాడు. చూడండి, ఇక్కడ పిల్లల కన్న తల్లులు చాలామంది ఉన్నారు. మీకు ప్రసవ వేదన అని తెలిసి జరిగిందా? చెప్పు వస్తుందండి ప్రసవ వేదన స్త్రీకి? రాదు, అనుకోకుండా. అసలు ఈరోజే నేను కంటానని కూడా తెలీదు, అనుకోకుండా. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుందో, దొంగ ఎలాగూ కన్నము వేయటానికి దొంగతనానికి ఎలా వస్తాడో, అలానే యేసుక్రీస్తు రాకడ అనుకోకుండా జరుగుతుంది. అంటే ఎంతమంది చెప్పారు, మరి యేసుక్రీస్తు వస్తాడని నమ్ముతున్నారా మీరు? నమ్మాలి, ఎదురు చూడాలి ఆయన రాక కోసం. దేవుని పిల్లలారా, ఆయన రెండవసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన రెండవసారి రాబోతున్నాడు. ఇది పచ్చి నిజం. కొంచెం ఆలస్యం అయ్యేసరికి ఒక ఆయన అట ఓపిక సరిపోక కొండలను అడిగాడట, యేసుక్రీస్తు రావట్లేదేంటని. కొండ దగ్గరికి వెళ్ళి, కొండలారా యేసుక్రీస్తు ఎందుకు రావట్లేదని అడిగాడట. కొండలను అడిగాడట, కోనసీమలను అడిగాడట. పాటండి, కొండలను అడిగా, కోనసీమలను అడిగా, యేసయ్య ఎప్పుడు వస్తాడని. ఏడు కొండలు అడగడం ఏంటి? తర్వాత సముద్రమునడిగా, జలరాశులనడిగా, యేసయ్య ఎప్పుడు వస్తాడని. అబ్బా, ఓపిక జాలక జలరాశులను అడిగాడంట, చెట్టును అడిగాడట, పుట్టను అడిగాడట. వాటిని అడగడం ఏంటండి? దేవుణ్ణి అడుగు, వాక్యంలో చూడు, ఆయన వస్తాడు. ఎందుకు ఆయన రాక ఆలస్యం అవుతుందో తెలుసా? ఎందుకు ఆయన రాక ఆలస్యం అవుతుందో తెలుసా? పేతురు గారు రాశారు, చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9 నుండి చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. కొందరు ఏమనుకుంటున్నారట? ఆలస్యం అవుతుంది, వస్తాడో లేడో అనుకుంటున్నారట. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక, ఎవ్వడును నశించవలెనని ఇచ్చయించక, అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అమ్మ, ఎందుకు రావట్లేదట ఆయన తొందరగా? అందరూ మారాలట, ఎవరూ నశించుట ఆయనకి ఇష్టం. ఏమంటే నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అకస్మాత్తుగా ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ జరిగింది అనుకోండి, ఎంతమంది వెళ్తాం పరలోకానికి యేసుక్రీస్తు? ఒకసారి చేయొత్తండి. నేను వెళ్తానండి యేసుక్రీస్తు ఇప్పుడు వస్తే, వెంటనే ఆయనతో పాటు నేను వెళ్ళిపోతానన్న వాళ్ళు చేయొత్తండి ఒకసారి. ఒక్క చెయ్యి లేవదో నాకు తెలుసు. అంటే మీకు ధైర్యం లేదనమాట. అంటే ఎలా బ్రతుకుతున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. మన పాఠం ఏంటి? క్రీస్తు ఎప్పుడు వచ్చినా వెళ్ళుటకు నీవు సిద్ధమా? సిద్ధంగా ఉన్న వాళ్ళు చేయతమంటే ఎవరు ఎత్తట్లేదు. అంటే ఇంకా మనలో పరివర్తన రాలేదు. ఎవరునూ నశింపవలెనని ఇచ్చయించక. ఈ పత్రిక ఎవరికి తెలుసా? సంఘానికేనండి ఈ పత్రిక. సంఘములో ఉన్న వాళ్ళకే. అంటే లోకంలో ఉన్నోడంటే పోతాడు. సంఘములో ఉన్న వాళ్ళు ఎలా సిద్ధపడగలిగి ఉన్నారండి ఈరోజు? సంఘములో ఉన్నవాళ్ళు కూడా క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడట్లేదు, సిద్ధపాటు కలిగి బ్రతకడం లేదు. సిద్ధపడి ఉంటే ధైర్యంగా చేయెత్తేవాళ్ళు మీరు. నేను సిద్ధమే. ఆయన అకస్మాత్తుగా వస్తే నరకానికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదండి. మనల్ని పోగొట్టుకోలేక
ఆయన దూరం చేసుకోలేక క్రీస్తు రాకను అలా వాయిదా వేస్తూ 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 ఉన్నాడండి. ఇకనైనా నా పిల్లలు మారతారేమో, సర్దుకుంటారేమో, మారతారేమో, సర్దుకుంటారేమో. ఇదిగో నా పిల్లలు విజయరావు ఇంకా ఎంతోమంది ఇలాంటి సేవకులు వీళ్ళందరిని పంపించి నా పిల్లలను గద్దించాలి. ఇక్కడ ఒక మాట రాశారండి తమ్ముళ్ళు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. దేవుని సేవకుడి యొక్క బాధ్యత ఏంటో తెలుసా? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. మీరెవరండి మాకు బుద్ధి చెప్పడానికి అనుకుంటున్నారా? ఏమండి, ప్రత్యేకంగా మనకు బుద్ధి చెప్పడానికి ఎవరు రారండి. దేవుడే తన సేవకుల్ని పంపిస్తాడండి. సర్దుబాటు చేసుకోవాలి, మనలో ఉన్న లోపాలను దిద్దుకోవాలి. ఎవరునూ నశించటం ఆయనకి ఇష్టం లేదట. అందరూ ఏమవ్వాలి? మీరు అనుకోవచ్చు మేము మారి 10 సంవత్సరాలు అయింది, మేము మారిపోయి 5 సంవత్సరాలు అయిందని. మారితే ఈ మాట ఎందుకు ఉంటుంది ఇక్కడ? అందరూ మారు మనసు పొందవలనని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మారామా మనం? మాటలు మాట్లాడే విధానం మారిందా? మన ప్రవర్తన ఏమైనా మారిందా? మన జీవితంలో ఏమైనా మార్చుకున్నామా? మన లోపాలను సరిదిద్దుకున్నామా? ఆలోచించండి. ఒక ఆవిడ చర్చికి వస్తూ ఉందంట 20 సంవత్సరాలుగా. ఓ పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. 20 సంవత్సరాలుగా వస్తుంది, కొడుకుకి ఎంత చెప్పినా వాడు రావట్లేదట చర్చికి. కనుక ఏ క్రొత్త సేవకుడు వచ్చినా ఆయన దగ్గరకు వచ్చి అయా ప్రార్థన చేయండి అంటదట. ఎందుకమ్మా, ఎందుకు చేయాలి ప్రార్థన, దేని కొరకు చేయమంటావనంటే మా అబ్బాయి మారాలని మీరు ప్రార్థన చేయాలి. ఏ సేవకుడు వచ్చినా వాళ్ళతో ప్రార్థన చేపిస్తామంటదట. స్థానిక దైవజనుడు ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాడట. వెళితే ఆ కొడుకున్నాడు, అమ్మ లేదు. అమ్మ ఎక్కడికో వెళ్ళింది, కొడుకున్నాడు. ఆ కొడుకుతో మాట్లాడుతూ ఆ దైవజనుడు అన్నాడంట, మీ అమ్మాయి ఎంత మంచిదయ్యా, ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా ఎవరైనా సేవకులు వస్తే నీ కోసమే ప్రార్థన చేయమని కోరుకుంటుంది, నీ కొరకే ప్రార్థించమని అడుగుతూ ఉంటుందని. అంటే వాడు అన్నాడంట, నాకేమైంది పాస్టర్ గారు అన్నాడంట. నాకేమైంది, నా కోసం ఎందుకు చేయమంటుంది మా అమ్మ ప్రార్థన అంటే, నువ్వు మారాలని చేయమంటుంది అయ్యా అన్నాడట పాస్టర్ గారు. లేదు పాస్టర్ గారు, పొరపాటు పడుతున్నారు మీరు, మారవలసింది నేను కాదు మా అమ్మే మారాలన్నాడంట. అదేంటయ్యా మీ అమ్మ మారిపోయి 20 సంవత్సరాలు అయిందయ్యా అని అంటే ఆ కొడుకు అన్నాడంట, మారిందా? నువ్వు అనుకుంటున్నావు మారిందని. ఆదివారం ఆరాధన అయిన తర్వాత మా పక్కమ్మటి ఇంట్లో వచ్చి కూర్చో, మా అమ్మను కొంచెం కదిలిస్తా, ఏం మాట్లాడొద్దో చూడు, అప్పుడు మారిందో లేదో నువ్వు చెప్పు. సిగ్గుపడాలి. ఈరోజు క్రైస్తవ్యం మన బ్రతుకును బట్టి యేసుక్రీస్తు చెప్పినట్టుగానే బ్రతుకుతున్నామా? సిద్ధంగా ఉన్నావా? మనం సిద్ధపడే ఉన్నావా? యేసు ఎప్పుడు వచ్చినా వెళ్ళటానికి మనం ఎలా ఉండాలి? రెడీ. అలా సిద్ధపరచడం కోసమే దేవుడు మమ్మల్ని పంపించాడు ఇక్కడికి, మిమ్ములను సిద్ధం చేయటానికి, క్రీస్తు రాకడకు సిద్ధపరచటానికి. దేవుని పిల్లలారా, ఆయన వచ్చేది నిజం. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్తున్నాడు పేతురు గారు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక కాలిపోవడం, కూలిపోవడం, రాలిపోవడం అన్నీ జరుగుతాయండి యేసుక్రీస్తు వారు వస్తే. ఏమీ ఉండదండి ఇక ప్రపంచం. పంచభూతములే మిక్కుటమైన వేండ్రముతో ఏమైపోతాయి? లయం. భయంకరమైన రోజు అది. అది ఈ రోజైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలియదండి. కానీ క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి. దేవదూతలు చెప్పారు, యోహాను గారు చెప్పారు, పౌలు గారు చెప్పారు, యేసుక్రీస్తు చెప్పారు, అలాగే పేతురు గారు చెప్తున్నారు. ఆయన వస్తాడు. మీరు సిద్ధంగా ఉండండి, మీరు సిద్ధంగా ఉండండి, మెలకువగా ఉండండి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవు అన్నాడు. మార్కు సువార్త చూడండి, ఏ సందర్భంలో ఆయన మాట అన్నాడు చూడండి ఒకసారి. మార్కు సువార్త 13వ అధ్యాయము 31వ వచనం చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 31. ఆకాశమును దానికి ముందు వచనం చదువునా? దానికి ముందు వచనం
ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు గతించు అన్నాడంటే ఆయన వస్తాడా? వస్తాడు. వస్తానని చెప్పిన ఆయన రాక మానడు, వస్తాడు. ఆకాశము గతిస్తుంది కానీ నా మాటలు గతించవు. 32వ వచనం. ఆ దినమును గూర్చియు, అది వెంటనే చూడండి దేని గురించి చెప్తున్నాడు? ఆయన రాకడ గురించే చెప్తున్నాడు. ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇదేంటండి? ఆయన ఏ రోజు వస్తాడో, ఏ సంవత్సరంలో వస్తాడో, ఏ నెలలో వస్తాడో, వచ్చిన ఆ రోజు ఏ సమయంలో వస్తాడో ఎవరెవరికి తెలియదట? పరలోకమందలి దూతలకు తెలియదట, ఏ మనుషునికి తెలియదట, కుమారునికి తెలియదట. అది తండ్రికే తెలుసు. అంటే తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వస్తాడు ఆయన. అంతేనండి. తండ్రి ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడే వస్తాడు. దూతలకు తెలియదంటే ఆయన రాడని కాదు, ఆయన వస్తాడని తెలుసు, కానీ వాళ్ళకి ఎప్పుడు వస్తాడో తెలీదు. మనకు తెలుసు ఆయన వస్తాడని, కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎప్పుడు వస్తాడో తెలియదండి. వచ్చేది నిజం, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఏ సంవత్సరంలో వస్తాడో తెలియదు, వచ్చిన ఆ సంవత్సరంలో ఏ నెలలో వస్తాడో తెలియదు, వచ్చిన ఆ నెలలో ఏ రోజు వస్తాడో తెలియదు, ఏ రోజు వచ్చినా ఆ రోజు పగలొస్తాడా రాత్రి వస్తాడా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ క్రింద చూడండి ఎంత మంచి మాట ఉందో, అక్కడ క్రింద చదువుకుంటారండి. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థనలు చేయండి. ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు చూడండి క్రింద. ఒక మనుషుడట తన గురించి, తన రాక గురించి చెప్తున్నాడు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనిని నియమించి మెలకువగా ఉండండి అని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము. ఎంత చక్కని ఉపమానం అండి. ఒక యజమాని అట తన దాసులను పిలిచాడట. దాసులను పిలిచి ఏం చేశాడు? వారికి పని అప్పగించాడు. ఇంతకా యజమాని ఎవరు? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దాసులు ఎవరు? మనమే. పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసు దాసుడను. అవునా? మనమే ఆయన దాసులం. మనకేం అప్పగించాడు యేసుక్రీస్తు? వెళ్ళిపోతూ పని అప్పగించాడు. ఏం పనమ్మా? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించండి. నిజంగా ఈ ప్రాంతంలో, ఈ సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న తమ్ముళ్ళు సువార్తను ప్రకటించడంలో చాలా మంది ఉంటారండి. నేను చూస్తుంటాను వాట్సాప్లో. ఏమండి, నిజంగా చాలా సంతోషిస్తూ ఉంటాను. గుంపులుగా వెళ్ళటం, వీధి సువార్తలు నిర్వహించటం, కరపత్రాలు పంచటం, ఎన్నో ప్రాంతాలకు రాష్ట్రాలు దాటి వెళ్ళిపోయే మంచి మనసున్న పిల్లలు. పని అప్పగించాడండి ప్రభు వెళ్ళేటప్పుడు. ఏటా పని? సువార్తను ప్రకటించండి. వాని పనిని అప్పగించి ఇల్లు విడిచి, ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు, సంఘం అంటే సంఘానికి పని అప్పగించాడు. ఆయన దేశాంతరము వెళ్ళిపోయాడు. ఇల్లు విడిచి దేశాంతరం వెళ్ళిపోయాడు. అంటే ఈ దేశం దాటి మరో దేశం, ఈ లోకాన్ని దాటి మరో లోకం వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ఇంటి యజమానుడు మరి వెళ్ళిన ఆయన వస్తాడా? పని అప్పగించి వెళ్ళాడు కదా, మరి లెక్క చూసుకోడు ఆయన. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును. జాగ్రత్తగా ఇక్కడ అండర్లైన్ చేయండి. ప్రొద్దు కృంగి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిర్లక్ష్యంతో ఉండటము, నిద్ర అంటే నిర్లక్ష్యంతో ఉండటం చూచునేమో. కనుక జాగ్రత్తగా ఉండండి. కనుక మీరు మెలకువగా ఉండండి. ఇక్కడ ఇంటి యజమానుడట ఎప్పుడైనా వస్తాడట. దూర ప్రాంతానికి వెళ్ళిన ఆయన ఇంటి యజమానండి డ్యూటీ కోసమో
ఏమో దూర ప్రాంతం వెళ్ళినోళ్ళు మళ్ళీ వస్తారా? వస్తారు. దూర ప్రాంతం వెళ్ళాడంటేనే ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇంటి ఆయన ఏదో పని మీద వెళ్తాడండి దూర ప్రాంతం. వెళ్ళినప్పుడు ఆ బస్సులు అందొచ్చు, అందకపోవచ్చు. ఆ పని తొందరగా అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎప్పుడో ఒకసారి వస్తాడాయన. సాయంకాలం అయినా రావచ్చు, అర్ధరాత్రి అయినా రావచ్చు, కోడి కూసేటప్పుడైనా రావచ్చు, తెల్లవారేటప్పుడు అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. రావడం మాత్రం ఖాయం. ఎప్పుడు వచ్చినా యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చినా వెళ్ళుటకు మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వచ్చినా, ఏ సమయంలో వచ్చినా. ఇక్కడ ఏముందండి? ప్రొద్దు కృంగి వచ్చునో, నెక్స్ట్ చెప్పండి, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో. 4 జాముల గురించి చెప్పాడండి. 4 సమయాలు చెప్పాడు ఇక్కడ. బాగా వినాలి. 4 సమయాలు చెప్పాడు. అంటే దీన్ని బట్టి ఒక తమ్ముడు అంటున్నాడు, అంటే యేసుక్రీస్తు రాత్రి వచ్చేటట్టు ఉందన్నా అంటున్నాడు. నేనంటాను, ఒకవేళ ఏమండి మనకు రాత్రి అనుకోండి, అది కొన్ని దేశాల వాళ్ళకు పగలు, అంతే కదండి. ఇప్పుడు కొన్ని దేశాలు రాత్రిలో ఉన్నారు, అంతేనా? కొన్ని దేశాల వాళ్ళకి రాత్రి, ఇప్పుడు మనకి పగలు. అర్థమవుతుందా? ఆయన వచ్చిన రోజు అది మనకు పగలు కావచ్చు, అది రాత్రి కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కాకపోతే రాత్రి జాముల గురించి ఎందుకు చెప్పాడో తెలుసా? రాత్రుల్లో మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. మీరు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆయన వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించు. నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. ప్రొద్దు కృంగినప్పుడు అన్నాడు కదండి. ఒక ఆయన ప్రొద్దు కృంగినప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇవన్నీ రాయించాడు దేవుడు. ప్రొద్దు కృంగిన సమయంలో ఒక భక్తుడు ఏం చేస్తున్నాడో మీరు చూడాలా. సమూయేలు గ్రంథం చదువుదాం. 2వ సమూయేలు 11వ అధ్యాయము 2వ వచనం. 2వ సమూయేలు 11వ అధ్యాయము 2వ వచనం. అమ్మా, ఒకానొక దినమున ప్రొద్దు కృంగు వేళ, అంటలేం చేయండి, ప్రొద్దు కృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద తిరుగుతున్నాడట. ఏ సమయంలోనమ్మా? ప్రొద్దు కృంగు వేళ. అంటే ప్రొద్దు కృంగే వేళ వరకు పడుకున్నాడండి. తన పడక మీద నుంచి లేచాడండి. అసలు వాస్తవానికి అది ఏ కాలమో తెలుసా? ఆ పైన మొదటి వచనంలో వసంతకాలం అట. రాజులు వసంతకాలమున యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్లకుండా ఈయన సైన్యాన్ని అయితే యుద్ధానికి పంపించాడు. సైన్యాన్ని పంపించి ఈయన శుభ్రంగా ఇంట్లో పడుకున్నాడండి. సాయంకాలం వరకు పడుకొని లేచాడు, మిద్దె మీదకి వెళ్ళి తిరుగుతున్నాడండి. నిజంగా దేవుడండి ప్రతి సన్నివేశాన్ని రాయించాడండి. అంటే మనము క్రీస్తు రాకడ జరిగే రోజున ఎలానే ఉంటే మనం ఎక్కడ పరలోకాన్ని మిస్ అవుతామేమోనని ఈ 4 జాముల గురించి కూడా దేవుడు రాయించాడు. ఆ జాముల్లో తన పిల్లలు ఎలా ఉన్నారో రాయించాడు. ప్రొద్దు కృంగు వేళ లేచాడు, మిద్దె మీదకి వెళ్ళాడు, తిరుగుతున్నాడు. చూడకూడని ఒక దృశ్యాన్ని చూశాడు. స్నానం చేసే స్త్రీని చూశాడు, ఇష్టపడ్డాడు. రాజు గనక ఇంటికి తెప్పించుకున్నాడు. పాపం చేశాడు. పాపం చేశాడండి. దేవుని పిల్లారని ఒక మాట అడుగుతున్నాను. ఒక క్రైస్తవుడుగా నీ జీవితం ఎలా ఉంటే, నువ్వు ఇలాంటి వాతావరణంలో ఉంటే, ప్రొద్దు కృంగే సమయంలో నీవు ఇలాంటి తెక్క వేషాలు వేస్తే, ఆ సమయంలో క్రీస్తు రాకడే జరిగితే నీ బ్రతుకేంటి? మన పరిస్థితి ఏంటి? ఆయన ప్రొద్దు కృంగినప్పుడు వచ్చును అన్నాడు. ఆ ప్రొద్దు కృంగే సమయంలోనే ఈ దావీదు గారు మిద్దె మీద తిరుగుతున్నాడు. చూడకూడని దృశ్యాలు చూస్తున్నాడు. పాపానికి ప్రేరేపించబడ్డాడు. తప్పు కూడా చేసేసాడండి. చేశాడా? చేశాడు. ఈరోజు చాలామంది దావీదు గారిని చూసి సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు. దావీదు గారు తప్పు చేయలేదా? సంసోను తప్పు చేయలేదా? అంతటి బలాఢ్యులే తప్పు చేస్తే మేమేమిటండి? నువ్వు చూడాల్సింది దావీదునో లేకపోతే సంసోన్నో కాదు, యేసు వైపు చూచుచోనుంది బైబిల్లో. ఎవరి వైపు చూడాలి? మా వైపు కూడా చూడకండి. ఎవరి వైపు చూసినా మీ పరుగు పందెం ఆగిపోద్ది. ఒక్కడ వైపే చూడాలి, యేసు వైపు చూడాలి. నువ్వు యేసు వైపు ఎందుకు చూడవు? వీళ్ళ గురించి చెప్పకో. వాళ్ళు తప్పు సరిదిద్దుకొని బ్రహ్మాండంగా బ్రతికారు. మనమే మాటికి పడిపోతున్నాం. ప్రొద్దు కృంగే సమయానికి యేసు రాకడ జరిగితే మనం ఇలాంటి పిచ్చి పనుల్లో నిర్లక్ష్యంగా ఉంటే నీ బ్రతుకేమైపోతుందో ఆలోచించావా? ఓసారి ప్రొద్దు కృంగే సమయంలో మరో భక్తుడు ఏం చేస్తున్నాడో చూడండి.
ఆ సాయంకాలం సమయంలో మరో భక్తుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఆదికాండం అందరూ చూడాలి. ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. ఇస్సాకట పొలంలోనికి వెళుతున్నాడటండి. సాయంత్రం అవుతుంటేనే ప్రొద్దు కృంగే వేళ ఆయన పొలములోనికి దేవుని గూర్చిన ధ్యానం కోసం వెళుతున్నాడండి. నిజంగా మనం కూడా ఈ సాయంకాలం సమయంలో నిజంగా ఆయన్ను గూర్చిన ధ్యానంలో ఉండగా యేసు రాకడ జరిగితే తప్పకుండా ఆయనతో పాటు మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఇస్సాకు మాదిరిగా ఉండు, దావీదుల నిర్లక్ష్యంగా ఉండకని చెప్పటానికే ఈ ప్రొద్దు కృంగే సమయంలో వాళ్ళు చేసిన కార్యక్రమాలు బైబిల్లో దేవుడు రాయించాడు. ఆ సమయాన్ని కూడా రాయించాడు. ఆలోచించండి, మరి మనం ఎలా ఉండాలి? ఒక ఇస్సాకులా దేవుడు 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 దేవుని ధ్యానంలో ఉన్నప్పుడు నిజంగా ఆయన వస్తే ఎంత బాగుంటుందండి. ఇదిగో ఈ సెమినార్ జరుగుతుంది కదండి. ఈ సెమినార్ జరుగుతుండగా ఆయన గురించి మనం ఆలోచిస్తుండగా ఆ ప్రభువు రాకడ జరిగితే అదృష్టవంతులం. ఆలోచించండి. ఆయన ప్రొద్దు కృంగినప్పుడు వచ్చును, తర్వాత నెక్స్ట్ అర్ధరాత్రి వచ్చును అన్నాడు. చూడండి, అర్ధరాత్రి సందర్భాన్ని కూడా బైబిల్లో రాయించాడు దేవుడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. మధ్యరాత్రి వేళ. ఏ రాత్రి అమ్మా? అర్ధరాత్రి వేళ. ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. ఇది రాకడ గురించేనండి. క్రీస్తు రాకడ సందర్భం కదా. అర్ధరాత్రి వేళ కేక వినబడిందట. ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన రండి అని కేక వినబడిందట. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయుడని బుద్ధి గల వారిని అడిగాను. మనకి ఈ ఉపమానం బాగా తెలుసు. 10 మంది కన్యకలు. అమ్మ, ఎంతమంది? 10 మంది పేరేంటి? కన్యకలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళం మనం అందరి పేరేంటి? విశ్వాసులు, క్రైస్తవులు. కానీ ఇందులో ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. నిజం చెప్తున్నా నేను. ఎక్కడ సంఘం ఉన్నా ఆ సంఘంలో ఒరిజినల్, డూప్లికేట్. ఇందులో ఒరిజినల్ ఎవరో మీకే తెలుసు, దేవుడికి తెలుసు, మీకు తెలుసు. మీరు ఎలా వాక్యం వింటున్నారో, ఎంత శ్రద్ధగా వింటున్నారో, ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారో, డూప్లికేటా ఒరిజినలా తెలుసు దేవుడికి. మనం ఏంటంటే ఇతరులకు భక్తుల్లాగా ప్రదర్శించుకుంటాం, కానీ దేవుడికి తెలుసు మన బ్రతుకేంటో. మనకు కూడా తెలుసు. సంఘం ఎక్కడున్నా అక్కడ నిజమైన వాళ్ళు ఉంటారు, డూప్లికేట్ వాళ్ళు కూడా ఉంటారండి. ఆ 10 మందిలో కూడా బుద్ధి గల వాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారంటే ఎక్కడ సంఘం ఉన్నా ఎలాంటి వాళ్ళే ఉంటారని యేసుక్రీస్తు చెప్పిన సందర్భం. ఈ బుద్ధి గల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఎప్పుడు ఆయన రాకడ జరిగినా మేము ఆయనతో కూడా వెళ్ళాలని సిద్ధపడిన వారు. వాళ్ళు ఏం చేశారు? పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళుతున్నారు. ఆ రోజుల్లో దివిటీలు కదండి వాడుకునేది, అవునా? దివిటీలు వాడుకుంటారు. ఆ దివిటీ వెలగాలి అంటే దానిలో ఆ సిద్ధిలో నూనె ఉండాలి. అప్పుడు ఆ దివిటీ వెలుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు? బుద్ధి గల వాళ్ళు నూనె తీసుకొని వెళ్ళారు సరిపడంత. ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, మనం సరిపడంత నూనె తీసుకెళ్ళాలని తీసుకెళ్లారు. బుద్ధి లేని వాళ్ళు ఉన్నారండి, దివిటీలు పట్టుకెళ్తున్నారు, కానీ వాళ్ళతో పాటు నూనె మాత్రం తీసుకొని వెళ్ళలేదండి. వీళ్ళందరూ కూడా వెళ్ళారు 10 మంది. బుద్ధి గల వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అంతా వెళ్ళారు. ఆయన రాక ఆలస్యం అయిపోయింది. అందరూ కునికి నిద్రపోయారట. ఈ లోపల అర్ధరాత్రి వేళ ఒక శబ్దం వినబడుతుంది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అనే కేక వినబడగానే 10 మంది దిగ్గున లేచారు. లేవడానికైతే 10 మంది లేచారు. 5 దివిటీలు వెలుగుతున్నాయి, 5 దివిటీలు ఆరిపోతున్నాయి. అంటే నూనె లేదన్నమాట. ఆరిపోతుందంటే దీపం, నూనె లేదు. ఎక్కడ కూడా ఆరిపోయే దివిటీలు లాంటి వాళ్ళు చాలామంది
ఉన్నారు. ఇక ఆరిపోవడానికి సిద్ధం. నిజం చెప్తున్నా నేను. ప్రతి చోట అలానే ఉన్నారు. ఏమండి? ఇంతకీ సిద్ధపడిన వాళ్ళు ఎవరో తెలుసా? నూనె అంటే ఏమండి? దీపాన్ని వెలిగించేదది. బైబిల్‌లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. దేవుని వాక్యం ఎవరైతే శ్రద్ధగా వింటారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే బుద్ధితో విని రాసుకుంటారో, వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలు. నేను నిజం చెప్తున్నా. దేవుని వాక్యాన్ని నువ్వు సమృద్ధిగా సమకూర్చుకోవాలి. వినటం కాదు, పక్కనోళ్ళని గెలకటం కాదు. నువ్వు రాసుకో, నిమగ్నం అయిపో అందులో. బుద్ధి గలవాళ్ళు రాసుకుంటారు, బుద్ధి లేనోళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. మళ్ళీ వీళ్ళు చెడిపోయింది కాక పక్కనోళ్ళని చెడగొడుతుంటారు. అంటే బుద్ధి లేదని అర్థం. ఏ మాత్రం బుద్ధి జ్ఞానం లేకపోతే అలానే ప్రవర్తిస్తాం మనం. నూనె అంటే వాక్యం, సమృద్ధి వాక్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఇప్పుడు మేము వచ్చి పాఠం చెబుతున్నాం, తర్వాత అది మీకు గుర్తుంటుందో లేదో, మీరు వెంటనే ఏం చేయాలో తెలుసా? రాసుకోవాలి. ఇది కళాశాల. ఇదేంటి? కళాశాల. చెప్పబడుతున్న ప్రతి వాక్యాన్ని, కళాశాలకు వెళ్ళే వాళ్ళకి ఏముండాలి? నోట్బుక్స్ ఉంటాయి. మరి మనం ఎలా ఉండాలి? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా బైబిల్తో పాటు ఒక నోట్బుక్కో లేకపోతే డైరీనో తెచ్చుకోవాలా? ఎందుకు తెచ్చుకోవాలి? ఈ వాక్యం గొప్పదని మీకు తెలిస్తే తెచ్చుకోవాలి, రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నువ్వు ఒకరోజు చెప్పే అవకాశం వస్తుంది. ఏం చెప్తావు మరి అప్పుడు? తెల్ల మొహం వేసుకొని చూడాలా. అదే చెప్పిన మాటలు నీ దగ్గర ఉన్నాయనుకో సరుకు, మళ్ళా నువ్వు వాడబడతావు దేవుని కోసం. ఎప్పటి నుండైనా మనసు మార్చుకొని మీరు వచ్చేటప్పుడు సిద్ధపడి రండి వాక్యాన్ని సమకూర్చుకోవటానికి. రాయగలిగిన వాళ్ళంతా మీకు చదివిచ్చాడే దేవుడు. ఎందుకు ఆ చదువు? పనికిరాని చదువు ఏట్లో పడేయండి. దేవుడికి ఉపయోగం లేనిది ఎందుకు? నా దగ్గరండి ప్రతి సంవత్సరానికి సంబంధించిన డైరీ ఉంటుందండి. నేను దాన్నే ఆస్తిగా చూసుకుంటానండి. దాన్నే నేను గొప్ప ఆస్తిగా చూసుకుంటాను. ఎందుకో తెలుసా? ఏమండి, మనం వయసులో ఉన్నప్పుడు వాక్యం సమకూర్చుకోవాలి. పెద్ద వయసు వచ్చిన తర్వాత మైండ్ పనిచేయదు. అప్పుడు ప్రసంగాలు చేయాలంటే కుదరదు, మంచి ఆలోచనలు రావు. వయసులో సమకూర్చుకున్నదే ఇంకొంచెం నునుపు చేసుకొని చెప్పడానికి అవకాశం వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఉంటుంది. కనుక పెద్దలు చెబుతుంటారు, 4 రాళ్ళు వయసు ఉన్నప్పుడే వెనకేసుకోవాలా. 4 వాక్యాలు ఇప్పుడే మనం దాచుకోవాలా. బైబిల్ తీసుకొని రావటం కాదు. అందరూ వస్తారు అట్లా. వాళ్ళకి మనకు తేడా ఏంటి? ఉందా నీ దగ్గర నూనె? రాసుకున్నావు ఏంటి? నీ డైరీ చూపించి, మొన్న వచ్చి ఏం చేశాను నేను ఇన్స్పెక్షన్లో, చూపించంటే సేవకులు పరువు తీశారు. అది మన నిర్లక్ష్యం. దేవుడు పరువు పోద్ది. ఒక్క మొక్క ఉండదు. ఏం జరిగిందో నాకు తెలియదు ఇన్స్పెక్షన్లో. వాళ్ళు మాత్రం మీ దగ్గర నోట్బుక్స్ చూపించండి అంటున్నారు. బుద్ధి కలిగిన వాళ్ళలాగా ప్రవర్తిస్తే రేపు ఆ వాక్యమే నిన్ను, ఏదో రోజు మళ్ళీ వాక్యం చూసుకుంటావు, నువ్వు సరి చేసుకుంటావు. ఏం వచ్చి అలా వెళ్ళిపోతే వస్తారు, అందరూ రావడానికి వస్తారు, వెళ్ళిపోతుంటారు. బుద్ధితో జ్ఞానంతో నేర్చుకోవటం జరగాలి. ఇక్కడికి వచ్చి అసలు కళాశాలలు, రీసెర్చ్ సెంటర్లు అంటేనే చక్కగా నేర్పించేది. ఇది వాక్యాన్ని నేర్పించేది. నువ్వు నేర్చుకోవాలి. పిల్లలకి ఇన్ని బుక్స్ వేసి పంపించావు, ఇన్ని వేసావు, అరే నోట్బుక్స్ ఉన్నాయా, వాడు నేను తీసుకోనంటే ఏం రాసుకుంటావు అక్కడ అని 4 దన్ని పంపించావు. కానీ నువ్వు మాత్రం ఒకటి తెచ్చుకోవు. ఎక్కడండి మనకు జ్ఞానం? బుద్ధి కలిగిన కన్యకలు, వాళ్ళ దగ్గర ఏముందంట? నూనె. మరి నీ దగ్గర సరుకేది? ఏది? నిన్ను పరలోకానికి నడిపించేది దేవుని వాక్యం అయినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు వాక్యం విషయంలో? నూనె అని చదువుతున్నావు. నూనె అంటే ఏంటంటే నీ దగ్గర వాక్యం ఉండాలి. ఎంత వాక్యం ఉండాలి తెలుసా? యేసుక్రీస్తు వచ్చినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళే అంత వాక్యం నువ్వు సమకూర్చుకోవాలి. నీ దివిటి అంటే నీ ఆత్మ వెలుగుతూనే ఉండాలంటే నీ దగ్గర ఉండవలసిందేంటి? వాక్యం. నేను చిన్నపిల్లలు చెప్తున్నా రాసుకుంటానండి వాక్యం. ఎందుకంటే ఎవరు ఏ మంచి మాటలు చెప్తారో మనకి తెలియదు. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే మర్చిపోకుండా ఉండాలంటే అవి మన నోట్బుక్లో ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సిద్ధపాటు లేని వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. అప్పటికప్పుడే దివిటి ఆరిపోతుంటే కొంచెం నూనె ఇవ్వండమ్మా అని అడుగుతున్నారంట. మా దివిటి ఆరిపోతుంది, మా దగ్గర నూనె లేదు, ఇవ్వండమ్మా అని అంటే వాళ్ళు అన్నారంట, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అమ్మేవాళ్ళు అంటే ఎవరు? ఇదిగో ఇక్కడ కూర్చున్నాం చూసారు వేదిక మీద. అప్పుడు అర్థమవుతుంది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ వాక్యం విలువ. అయ్యో సమకూర్చుకోలేకపోతిమే, అయ్యో దాచుకోలేకపోతిమే, హృదయాల నిండా నింపుకోలేకపోతిమే.
మీరు అనుకుంటారు మా హృదయంలో ఉంటుందండి. మరి చెప్పు, పోయిన వారంలో ఏం ప్రసంగం చేశారు చెప్పు. ఒక్క మొక్క నీ నోట్లో నుంచి రాదు, నాకు తెలుసు. దాచుకోవటం నేర్చుకోండి. మీ డబ్బును దాచుకుంటున్నారే, దానికంటే విలువైనది వాక్యం. నేను ఆ పుస్తకాలన్నీ నా డైరీలన్నీ ఎందుకు దాచుకున్నా తెలుసా? రేపు నా పిల్లలకి ఇచ్చే ఆస్తి అదే. చెప్పండి నా దేవుని వాక్యాలు చెప్పండి, మంచి వాక్యాలు రాసుకున్నాను, అదే నా పిల్లలకి ఇచ్చే ఆస్తి. నేను భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. నా పిల్లలకు కన్నందుకు వాక్యాన్ని ఇవ్వాలి. మరి నువ్వు రాసి నీ పిల్లలకి ఇచ్చావా? సిద్ధపడ్డావా? సిద్ధపడుతున్నావా? వాళ్ళు కొనబోతుండగానే చూసారండి, వాళ్ళట కొనబోతుండగానే ఆయన వచ్చేసాడట. ఇంకేం కొంటారు అసలు? అప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కడ ఉంటారు? వాక్యం విలువ యేసుక్రీస్తు వస్తే తెలుస్తుంది మీకు. కొనబోతుండగానే పెళ్లి కుమారుడు వచ్చాడట. ఆ వాహనంలో రానే వచ్చారు. ఆ పెళ్లి కుమారుడు రాగానే ఆ పెళ్లి కుమారుడు ఉన్న వాహనంలోనికి బుద్ధి కలిగిన వాళ్ళు ఎక్కేశారు. తలుపు వేయబడింది. ఇప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి ఏమడుగుతున్నారు చూడండి అక్కడ, అయ్యా అయ్యా మాకు తలుపు తీయ్యా అని అడుగుతుంటే ఆయన అన్నాడు, అసలు మీరెవరు? మీకు నాకు సంబంధం లేదే. అసలు వాక్యం అంటే మీకు ఎప్పుడు ఇష్టం ఉండదే. మీరెవరో నాకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు. లేదయ్యా, సిద్దిపేట అయ్యా మాది, క్రైస్ట్ చర్చ్ అయ్యా, రీసెర్చ్ సెంటర్ అయ్యా మాది, బైబిల్ కళాశాల అంటే నోరు మూసుకో, షటప్. అసలు నువ్వెవరో నాకు తెలీదు, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనిపించుకుంటారా రేపు? వద్దండి. దేవుని వాక్యం దొరకదు ప్రియులారా రాబోయే రోజుల్లో. నేను ఎందుకు రాసుకోమన్నాను తెలుసా? రేపు వాక్యపు కరువు రాబోతుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. రేపు చెప్పటానికి కూడా సేవకులకు అవకాశం ఉంటుందో లేదో తెలియని ఒక భయంకరమైన స్థితి నెలకొన్న పరిస్థితుల్లో ఈరోజు నువ్వు వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు అసలు ఎత్తబడతావా? యేసుక్రీస్తు వచ్చినప్పుడు వెళతావా? యేసుక్రీస్తుతో ఆయన ఎప్పుడైనా రావచ్చు. మధ్యరాత్రి వేళ వచ్చాడట. సిద్ధపడ్డోళ్ళే వెళ్ళారు, సిద్ధపాటు లేని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మధ్యరాత్రి వస్తే యేసుక్రీస్తు రాకడే జరిగితే నీ పరిస్థితి ఏంటి? బైబిల్లో మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఏం చేస్తున్నారు? పాటలతో ప్రార్థన చేస్తున్నారట. ఒంటి మీద దెబ్బలు ఒంటి మీదనే ఉన్నాయండి. వాటిని చూసుకొని కుమిలిపోవటం లేదు, దేవుని పనిలో ఉన్నారండి. అది నిజంగా అలాంటి పరిస్థితులు మనమే ఉంటే రేపు యేసుక్రీస్తు రాకడ జరిగితే ఆయనతో కూడా వెళ్ళిపోతాం. సిద్ధపాటు కలిగి ఉండండి. తర్వాత కోడి కూయినప్పుడు వచ్చును అన్నాడు. కోడి కూయినప్పుడు, కోడి కూసే సమయంలో ఒక ఆయన ఏం చేస్తున్నాడు? బైబిల్లో అబద్ధాలు ఆడుతున్నాడండి. అబద్ధాలు ఆడుతున్నాడు. పరిస్థితులు మారిపోయాయి. అసలు ఆ యేసెవరో నాకు తెలియదనే పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఒకసారి చూడండి అన్నమాట, ముగించేస్తాను. ఏమండి? అయిపోయింది. లూకాసు వార్త 22వ అధ్యాయం 61 నుండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం నుండి, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్నెరగనని అంటావని ప్రభువు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నాడండి. కోడి కూయక మునుపు ఎన్నిసార్లు అట అమ్మా? ఎన్నిసార్లు? 3 సార్లు. అంటే కోడి కూయక మునుపు ఎన్నిసార్లు ఆడాడు? 3 సార్లు అబద్ధం ఆడాడు. కోడి కూసింది. అంటే కోడి కూసే సమయానికి అసలు ఆ యేసెవరో నాకు, రేపు పరిస్థితులు మారబోతున్నాయి, ఆ యేసెవరో నాకు తెలియదని నువ్వు అంటే ఆ యేసుక్రీస్తుతో కూడా నువ్వు వెళతావా? అబద్ధాలండి. చూడండి, ఈరోజు క్రైస్తవులు నోరు తెరిస్తే కొంతమంది అబద్ధాలండి. ఈ అబద్ధాల బ్రతుకులు పరలోకానికి వెళ్ళరండి. ఈ అబద్ధపు బ్రతుకులు కలిగిన వారు పరలోకానికి వెళ్ళరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా ఉన్నాం మనం? వాక్యం ఉంటే మనం ఎలా ఉంటాం? దేవుని పిల్లలారా, పేతురులాగా బ్రతకండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా యేసు నాకు తెలియదని అనకూడదు. యేసెవరో నాకు, రేపు భయంకరమైన రోజులు వచ్చాయనుకోండి, మీరు చర్చికి వెళ్ళకూడదు. మీరు క్రైస్తవులా?
మీరు దేవుని నమ్ముకున్నారా అన్నప్పుడు అసలు నేను దేవుడిని నమ్ముకోవాలా, ఆ యేసు ఎవరో నాకు తెలియదని అంటావేమో. జాగ్రత్త. అలాంటి ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వస్తే నువ్వేమైపోతావు. తర్వాత చివరిగా తెల్లవారునప్పుడు అన్నాడండి. తెల్లవారునప్పుడు ఒక ఆయన తన కుటుంబాన్ని ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని నిజంగా ఆయన ఎంత తొందర పెడుతున్నాడో చూడండి ఒకసారి. ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 19వ అధ్యాయం 15వ వచనం. తెల్లవారుతున్నప్పుడట ఆ దూతలు లోతును త్వరపెడుతున్నారట. లోతు బయటికి వచ్చేయి, మేము అగ్ని గంధకాలు కురిపించాలి, వచ్చేయ్యా, వచ్చేయి, టైం ఎక్కువైపోతుంది, నువ్వు వచ్చేయాలి అని తెల్లవారే సమయంలో లోతును త్వరపెడుతుంటే, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను నువ్వు తీసుకొని బయటికి రమ్మని చెప్తున్నారు దేవదూతలు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? తడవు చేస్తున్నాడంటే ఎందుకు తడవు చేస్తున్నాడు అంటే మీరు చెప్తే నేను మీ మాట వినను, నేను దేవుని మాట వినను అంటున్నాడా? కాదండి. లోతు నీతిమంతుడు కదండి. తన పిల్లలను బ్రతిలాడుకుంటున్నాడండి. రండమ్మ. తన భార్యను బ్రతిలాడుకుంటు. వీళ్ళకి లోకాశలు ఎక్కువ అండి. ఆ లోతు పిల్లలకి లోకాశలు ఎక్కువ, భార్యకు కూడా లోకాశలు ఎక్కువ. అంటే వాళ్ళను బయటికి తెచ్చుకోవటానికి, వాళ్ళను రక్షించడానికి, వాళ్ళను కాపాడుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో ఆ మహానుభావుడు. రండి, ఉగ్రత దిగబోతుందమ్మా, ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురవబోతున్నాయి, చావకు ముందే రండమ్మని బ్రతిమలాడుకుంటున్నాడండి. బ్రతిమలాడగా బయటకు వచ్చింది. ఏమైనా భర్త మాట విన్నదా? వెనకకు తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. లోకాశలండి. కూతుర్లు ఎలాంటి వాళ్ళు తెలుసా? అసలు సొదొమ గొమొర్రా పట్టణం ఎలాంటిదో మీకు తెలియాలంటే లోతు కూతుర్ల గురించి మీరు ఆలోచించండి. అసలు సొదొమ గొమొర్రా ఎంత భయంకరమైనదో మీకు అర్థమవుతుంది. లోతు కూతుర్లు ఎలాంటి వాళ్ళు తెలుసా? కళ్ళ ముందు ఎవరు కనిపించినా వాళ్ళతో మా కామవాంఛలు తీర్చుకోవాలా. తండ్రి అయినా పర్లేదు, అన్నైనా పర్లేదు, తమ్ముడైనా పర్లేదు. సొదొమ గొమొర్రా అలాంటిది. కామాంధులు అని ఉంది. వాళ్ళకి కామ కోరికలు తీర్చుకోవటానికి ఎవరో కళ్ళ ముందుంటే వాళ్ళతోనే కోరికలు తీర్చుకుంటారు, నాన్న అయినా పర్లేదు. అది సొదొమ గొమొర్రా అంటే. అలాంటి భయంకరమైన వాతావరణంలో పెరిగిన తన బిడ్డలను కాపాడుకోవటానికి బ్రతిమాలుకుంటున్నాడండి. అందుకు తడవు జరుగుతుంది అక్కడ. దేవుని పిల్లలారా, మరి నీ కుటుంబాన్ని కాపాడుకునే పనిలో నువ్వు ఉన్నావా? యోబు గ్రంథంలో చూస్తే యోబు గారట ప్రతి అరుణోదయమున ఉదయాన్నే లేచి తన పిల్లలు పాపం చేస్తున్నారేమోనని వాళ్ళ కోసం ప్రతిరోజు దహన బలులు అర్పిస్తున్నాడట. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. మరి మీ పిల్లల కోసం కనీసం ఉదయాన్నే లేచి అరుణోదయమున తెల్లవారుతుండగా లేచి కనీసం ప్రార్థనైనా చేస్తున్నారా మీరు? నా పిల్లలను కాపాడు నాయన, నా పిల్లలు పరలోకానికి రావాలి నాతో పాటని నువ్వు చెప్పగలుగుతున్నావా దేవుడి దగ్గర? ఎలా ఉన్నా మనం? క్రీస్తు ఎప్పుడు వచ్చినా వెళ్ళుటకు నీవు సిద్ధమా? ప్రొద్దు కృంగినప్పుడు వచ్చునో, చెప్పండి, ప్రొద్దు కృంగినప్పుడు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. కనుక సిద్ధపడండి, బాగా వాక్యాన్ని నేర్చుకోండి. ఎంత నేర్చుకోవాలి అంటే మనం పరలోకానికి వెళ్ళేంత వాక్యం నేర్చుకోవాలి. మనం పరలోకానికి వెళ్ళేంత వాక్యం నేర్చుకోవాలి. వాక్యంతోనే పరలోకానికి వెళ్ళగలుగుతాం. మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం ఇది. కనుక బాగా వినండి, బాగా వాక్యాన్ని రాసుకోండి, దాచుకోండి. మీ సేవకులకు ఏమండి నిజంగా సమాజంలో నిజంగా ఒక గౌరవాన్ని నిలపండి. మీరు మా పిల్లలకు కూడా నేను చెప్తుంటానండి, రాసుకోండి అంటే కొంతమంది రాసుకుంటారు, కొంతమంది రాసుకోరండి. దానివలన మీ సేవకులకు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. పెద్దల ముందు తలదించుకునే పరిస్థితులు తీసుకొస్తారా? వద్దండి. ప్రతి విషయాన్ని రాసుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి, పరలోకానికి సిద్ధపడండి. క్రీస్తు ఎప్పుడు వచ్చినా వెళ్ళటానికి మేము రెడీ అన్నట్టుగా మీరు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఘనమైన మీ నామమునకు వందనాలు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను. అర్థం చేసుకొని అపార్థం చేసుకొనక ఆ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరూ జీవించులాగున కృప చూపండి. మీ కుమారుడు ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా
వెళ్ళటానికి మేము సిద్ధంగా రెడీగా ఉండడానికి మమ్మల్ని ఆయన ఆశీర్వదించండి. ఈ ఈ యొక్క ప్రాంతంలో సేవ జరిగిస్తున్న మా తమ్ముళ్ళు మంచి మనసున్న తమ్ముళ్ళు, ఆయన ప్రభువా వారిని దీవించండి, పరిచర్యను ఆశీర్వదించండి. సంఘములో ఉన్న వారందరినీ దీవించండి నాయన. మంచి మాటలు మీ పిల్లలు విన్నారు. నిర్లక్ష్య వైఖరిని కనబరచకుండా ఆసక్తి కలిగి వాక్యాన్ని నేర్చుకొని పరలోకానికి క్రీస్తు రాకడకు సిద్ధపడగలిగి ఉండునట్లు సహాయము చేయమని, ఎంతటి మహాజ్ఞానాన్ని మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి గారిని కూడా దీవించమని, ఆశీర్వదించమని, ఆయన ఈ కార్యక్రమాన్ని ముగించుకొని మరలా సాయంకాలపు సభకు సిద్ధపడుతుండగా నా ఎడల కూడా కృపచూపమని మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.